మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుండి 12 వచనం చదువుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉత్తర ప్రకటన ద్వారా దేవుని వాక్యం చెప్పాలని తెలియజేస్తున్నాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుండి 12 వరకు. మీరు తీర్పు తెచ్చుకుని అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకును. అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేసుకుంటకు నీకు తేటగా కనబడు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టుకుడి. మీ ముత్యములను మందులు ఎదుట వేకుడి. వేసినట్ల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. అడుగుడి మీకు ఇయ్యబడును. వెదకుడి మీకు దొరుకును. తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును. వెతుకువానికి దొరుకును. తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెనడిగినడల వానికి రాతినిచ్చున, చేపనడిగినడల పామునిచ్చున. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవుల ఇచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. వాక్యం చదివినటువంటి సోదరులకు వందనాలు తెలియజేస్తున్నా. ఉత్తర ప్రత్యుత్తరాల్లో పాల్గొనలు పొందిన బిడ్డలందరికీ కూడా క్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నా. చదవబడిన వాక్యాల్లో అనేకమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం అంటేనే దేవుని జ్ఞానం, దేవుని మనసు. దేవుని మనస్సుకు, దేవుని జ్ఞానానికి, అలాగే మన యొక్క జ్ఞానానికి, మన మనసులకు వ్యత్యాసం ఉంది. దేవుడు ఉన్నతమైన వాడు కనుక తన వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేకులు వాక్యమును చదవలసిన వారై ఉన్నారు. చదివి వాటిని అన్వయించుకోవడము, జీవితాల్లో మేలులను పొందుకోవడానికి దేవుని వద్దకు రావాలి. దేవుని వద్దకు రానటువంటి వారికి లేదా ఏదో నామకార్థంగా వినటం వల్ల ప్రయోజనమేమి కూడా లేదు. అందుకని మనము అందరూ మన పక్షంగా మేలు చేయాలి,
నేను న్యాయంగా ఉన్నాను, నేను అందరికీ మేలు చేస్తున్నానని భ్రమలో మనుషులు జీవిస్తున్నారు. అయితే వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ మారవలసిన అవసరత ఉంది. ఇక్కడ 12వ వచనంలో మనం చదువుకున్న వాక్యంలో కావున మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతారో అలాగుననే మీరు వారికి చేయడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఇది ఎవరు మాట్లాడితే ఎవరో ఆషామాష వ్యక్తులు ఇచ్చిన విషయాలేమి కాదు. ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. మనము ఒక వాక్యమును వినేటప్పుడు శ్రద్ధతో వినాలి, బాధ్యతతో వినాలి, ఆసక్తితో వినాలి. సంఘంలో కూర్చున్నప్పుడు మనము అనేకమైనటువంటి విషయాలను దేవుడు బోధించినప్పుడు మనం వింటూ ఉన్నాం. మానవుని యొక్క స్వభావం ఏంటంటే, ఇక్కడ మనం వాక్యాన్ని చదివాం, వేషధారణ, వేషధారి అంటారు. ఏమంటున్నాడు? వేషధారి. పై రూపానికి అంతర్గతంగా ఉండే రూపానికి తేడా ఉంది. అందుకే వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకోవడము, అప్పుడు నీ సహోదరిని మనము ఎదుటి వారిని వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని తోటి వారిని వచ్చి ఆలోచన చేస్తున్నాం, వాళ్ళని అంటే కామెంట్ చేస్తూ ఉంటాం. మొదట ఒక సహోదరుడిగా ఒక సోదరిగా రక్షణ పొందినటువంటి మనము మొట్టమొదట మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మన కంటిలో ఏముందంటే దూలం ఉంది. ఏముందంట? దూలం ఉంది. అయితే ఎదుటి వాడి కంటిలో ఏముందంటే నలుసు ఉంది. ఆ నలుసుకి దూలానికి తేడా ఉంటుంది. నలుసు అనేది చిన్నదే, దూలం అనేది మనలో ఎన్నో తప్పిదాలు పెట్టుకొని ఎదుటి వారిని మనము విమర్శిస్తూ ఉంటాం. అయితే క్రొత్తతనం మనకి రావాలి, పాతవన్నీ విడిచిపెట్టేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని రక్షణ వాక్యము ఎక్కడికి పంపబడిందంటే మన యొద్దకు పంపబడింది. ఇక్కడ వాక్యాన్ని మనం చదివినప్పుడు అపోస్తలుల కార్యగ్రంథంలో 13వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తలుల కార్యగ్రంథము 13:26. అబ్రహాము వంశస్థులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, దేవునికి భయపడువారలారా, ఈ రక్షణ వాక్యము మీ యొద్దకు మన యొద్దకు పంపబడి ఉన్నది. అంటే సహోదరులు అనబడేవారు అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా. ఇక్కడ రెండు విషయాలు. మనము అబ్రహాము సంతానమై ఉన్నామన్న విషయాన్ని గ్రహించాం. రెండవది దేవునికి భయపడేవారు. దేవునికి భయపడేవారి వద్దకు ఏమొచ్చిందంటే ఈ రక్షణ వాక్యము. అంటే నిన్ను రక్షించడానికి వాక్యము నీ గృహంలోనికి వచ్చింది, నీ ఉన్నటువంటి స్థలంలోనికి వచ్చింది. ఇప్పుడు నీ వినగలుగుతున్నా. ఈ వాక్యము మీ వద్దకు పంపబడింది, మన యొద్దకు పంపబడింది. వాక్యమును ఏం చేయాలి? మనము విని వాక్యానుసారంగా మనము రక్షణ పొందినటువంటి వారమైతే మనం ఎదుటి వ్యక్తులను మనం ఏం చేయమంటే విమర్శ చేయం. యేసుక్రీస్తు చెప్పిన బోధలో ఏముందంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే ఎదుటి వారిని మనం ప్రేమించగలగాలి. ఈ ప్రేమ క్రీస్తును బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. అంటే ఈ రక్షణ వాక్యము మనకేం కలుగజేస్తుందంటే అందులోనే ఉంది, రక్షణ కలుగజేస్తుంది. వాక్యం ఏం కలుగజేస్తుంది? నీవు వాక్యం అంటే విమర్శించవు, వాక్యం అంటే ప్రేమ కలిగి ఉంటావు, వాక్యం అంటే తీర్పు తీర్చవు.
అనేకులను మనం గమనించినప్పుడు సంఘంలో ఎవరు కనిపిస్తారు? ఇటువంటి వారు కనిపిస్తూ ఉంటారు మనకి. అందుకని నీ కంటిలో ఏముందో ఒకసారి నీవు పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క పునరుద్ధాన దినం కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును, ఉందా లేదా? అందుకని నీవు ప్రతి విషయంలో కూడా రక్షణ సువార్త వాక్యము ద్వారానే ముందుకు వెళ్లాల్సిన అవసరంగా ఉంది. ఎందుకంటే మొదటే అన్నాడు 12వ వచనంలో, కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుతురో అలాగునని మీరు వారికి చేయండి. మనం ఏదైతే కోరుకుంటామో అదే చేయాలి. మనం ఆశిస్తే ఎదుటి వారు కూడా ఆశిస్తారని మనం ఏం చేయాలంటే, మనం ఎలాగైతే కోరుకుంటున్నామో అదే రీతిగా ఇతరులు కూడా మనము వారు కోరినప్పుడు మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మనము ట్రూ క్రిస్టియన్స్, క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు కాదు, సత్యవాక్యము చేత నడిపింపబడుతున్నటువంటి క్రైస్తవులు. అందుకే ఈ రక్షణ వాక్యము మీ యొద్దకు మన యొద్దకు పంపబడి ఉన్నది. వాక్యం ఎందుకు వచ్చింది మన మధ్యకు అంటే మనము రక్షణ పొందాలని. ఇంకా అనేకులు రక్షణ లేనటువంటి వారు ఉన్నారు, బాప్తిజం తీసుకున్నటువంటి వారు ఉన్నారు, ముంచబడనటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా తమ పాపములను ఏం చేయాలంటే కడిగి వేసుకోవాలి. కడిగి వేసుకోవాలంటే వాక్యమును వినాలి. మొట్టమొదటి వాక్యమును ఏం చేయాలి? విని విశ్వసించి మారుమనసు పొంది ఒప్పుకోవాలి. తమ పాపములను, వారి పాపములను ఒప్పుకోవాలి. ఒప్పుకున్నటువంటి వ్యక్తులు బాప్తిస్మము పొందాలి, ముంచబడాలి, తమ పాపములు కడిగి వేసుకొని సంఘమనే శరీరములో చేర్చబడాలి. సంఘమునకు శిరస్సు క్రీస్తే, సంఘమునకు శిరస్సు క్రీస్తే గనుక క్రీస్తు శరీరములో నీవు నేను మనమందరము కూడా అవయవాలుగా ఉండాలి. క్రీస్తుకు వేరుగా ఉండి నీవేమీ కూడా చేయలేవు. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనము, రక్షణ పొందినటువంటి మనము తీర్పు తీర్చుకున్నా మనల్ని కాపాడుకోవాలి. ఇతరులకు తీర్పు తీర్చుకోవడం. తీర్పు తీర్చువాడు ఎవరు? దేవుడే. అయితే 2వ వచనంలో మీరు తీర్పు చొప్పునని మిమ్మును కూర్చి తీర్పు తీర్చబడను, మీరు కొలతను చొప్పునని మీకును కొలవబడును. అంటే మనం ఏదైతే కోరుతామో, నువ్వు మంచి విత్తనములు వేసావు అనుకో, మంచి ఫలాలు వస్తాయి. చెడ్డ వేస్తే నన్ను అందరూ మంచోడు అనాలంటే కుదరదు. ఎందుకంటే నీలో ఇంకా ఏముందంటే దూరములు ఉన్నాయి. ఏముంది? ఎదుటి వారిలో ఉన్నటువంటి నలుసునే చూస్తున్నాము. ఇప్పుడు ఒక క్రైస్తవుడిగా మనం ఏం చేయాలంటే, ఈ రక్షణ వాక్యమును బట్టి మనము రక్షణ పొందినటువంటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను పరిశీలన చేస్తున్నాడు ఇక్కడ. అందుకనే కొన్ని మాటలు మనం ఈ రోజు నేర్చుకోవాలి. మనలో ఇవన్నీ కూడా ఉండటానికి అవకాశం లేదు. విసర్జించాలి. ఏం విసర్జించాలి? కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం పరిశీలిస్తే, ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తి వీటిని కలిగి ఉండకూడదు, వీటిని విసర్జించాలి. అపోస్తులైన పౌలు తెలియజేసినటువంటి అంశాలు సంఘానికి మేలుకరంగా ఉంది. ఈనాడు కూడా మనకి బోధ చేస్తూ ఉంది. కనుకనే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, వినోద బూతులు అను వీటన్నింటినీ ఏం చేయాలంట? విసర్జించాలి. పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, సంఘంలో ఉన్నావు, ఈ లక్షణాలు కలిగి ఉంటే నీకు పరలోక రాజ్యము లేదన్నమాట. ఎందుకంటే నీలో ఏముంది? పాపం ఉంది, విడిచిపెట్టాలి. ఆగ్రహం ఉంది, విడిచిపెట్టాలి. దుష్టత్వం ఉంది, విడిచిపెట్టాలి. దోషం ఉంది, విడిచిపెట్టాలి. ఈ నోట బూతులు ఉన్నాయి, వీటిని కూడా విడిచేయాలి. ఎందుకంటే రక్షణ పొందినటువంటి మనము వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి. అప్పుడు మనము నిజమైనటువంటి రక్షణ పొందినటువంటి వారముగా ఉంటాం. పాపములను కడిగి వేసుకోవాలి.
ఇవన్నీ పాపములే. అయితే మన దగ్గరికి ఏం పంపబడిందంటే రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. రక్షించే ఒక వాక్యం మన దగ్గరకు వచ్చిందంటే మనం ఆశీర్వదించబడిన వారం. అబద్ధ బోధలు కాదు, బిలాము బోధలు కాదు, ఏదో కల్పింపబడినటువంటి మాటలు కాదు. ఇది ఏమైందంటే రక్షణ వాక్యము, నిన్ను నన్ను మనల్ని రక్షించిన వాక్యం. అలాగే ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? వాక్యమును వినాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత గొప్పగా ఉన్నా, ఎంత జ్ఞానమైనా, ఎంత బలం ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఒక వ్యక్తి రక్షణ పొందవలసిన అవసరత ఉంది. వాక్యమును వినాలి. వాక్యమును ఎప్పుడైతే వింటావో నీకు కలిగేటటువంటి లాభం ఏంటంటే విశ్వాసములో ఎదుగుతావు. ఎందులో ఎదుగుతావు? విశ్వాసములో. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో పరిశీలన చేస్తే పౌలు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. వినుట వలన విశ్వాసము కలుగును. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుని మాట వింటే మన విశ్వాసంలో ఎదుగుతాం. విశ్వాసంలో ఉన్నట్టు అవిశ్వాసంలో ఎదుగుతున్నావంటే నీవు ఇంకా దేవుని మాటను వినడం లేదన్నమాట. క్రీస్తు మాటకు లోబడలేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా గమనించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మనము విశ్వసించి వర్ధిల్లాలి అంటే యేసుక్రీస్తు మాటలకు మనము లోబడాలి. ఇదే విషయాన్ని 15వ అధ్యాయము అపోస్తల కార్యగ్రంథంలో 7వ వచనం. అపోస్తల కార్యగ్రంథం 15:7 సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునేదని మీకు తెలియను. మరియు ఇక్కడ ఏంటంటే అపోస్తలుడైన పౌలుని ఇక్కడ ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే అన్యజనులు నా నోట సువార్త వాక్యము వినాలని. ఏం వినాలని? సువార్త వాక్యము, యేసుక్రీస్తును గూర్చిన సంగతులు, ఆయన శ్రమలు, ఆయన సమాధి, పునరుద్ధానమైన విషయాలను ఆయన ప్రకటించడానికి ఆయన దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. ఈనాడు కూడా నిన్ను నన్ను మన దేవుడు ఎందుకు సంఘంలో ఉంచాడంటే మనం దేవుని వాక్యాన్ని వినాలి. కథలు వినడానికి కాదు, సొంత విషయాలు ప్రస్తావించడానికి కాదు. సువార్త వాక్యమును ప్రకటించినప్పుడు మనం వినాలి. వింటే ఎలా ఎదుగుతాం? విశ్వాసములో ఎదుగుతాం. వినకపోవడం వల్లనే సంఘంలో లేవు మనం. ఈనాడు అనేకులు సంఘంలో లేకపోవడానికి, ఆలస్యంగా రావడానికి, ఇవ్వలేకపోవడానికి, సహకరించకపోవడానికి, లేదా సాకులు చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వారు వాక్యమును విని వదిలేస్తున్నారు. విశ్వాసంలో ఎదగలేదు. వినటం మట్టుకు విందురు గాని వారు గ్రహింపరు. వినినటువంటి వారు విశ్వాసంలో ఎదిగేవారు ఎవరి కార్యాలు చేస్తారు? దేవుని కార్యం ఏంటంటే ఆరాధించడమే. ఆరాధనలో నీవు లేవంటే ఆదివారము నీవు విశ్వాసంలో దిగజారిపోతున్నావు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ముందున్న ప్రేమ లేదంట. మొదటేమో ప్రేమగా ఉన్నారు. ఎవరితో? దేవునితో, దేవుని వాక్యంతో నడిపించబడ్డారు. అయితే పోను దిగజారిపోవడానికి కారణం ఏంటి? ప్రేమ చల్లారిపోయి ఏమైపోయిందంట? దేవునిని ప్రేమించాలి. దేవుని బిడ్డలారా చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. మనం వీటిని కూడా ఆలోచన చేయవలసిన అవసరత ఉంది.
ఎలాగున్నారంట? మొదట నీకున్న ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. 2వ అధ్యాయం. నీ క్రియలను, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ పరిచర్యను, నీ సహనమును, నీ సహనమును నేనెరుగుదును. నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల నీ కన్నా, మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అంటే మనం ఏం చేస్తున్నామంటే మొదటేమో బాగున్నాం, ప్రేమ కలిగి ఉన్నాం, విశ్వాసంలో ఉన్నాం, క్రియలు కలిగి ఉన్నాం, అన్నీ ఉన్నాయి. అయితే పోను ఏమైపోయింది? తగ్గిపోయింది. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు సంఘములలో మనం మొదట ఉన్నటువంటి క్రియలను కలిగి లేకపోతే, ప్రేమ కలిగి లేకపోతే మనం విని విడిచిపెట్టేస్తున్నాం అన్నమాట. ఎవరిని? దేవునిని. అందుకనే సంఘంలో ఉన్న మనమందరం కూడా ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఎవరిని ప్రేమించాలంటే దేవుని ప్రేమించాలి, దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఆరాధించాలంటే నీవు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచులందు, ప్రార్థన చేయటందు ఎలా ఉండాలి? నాకు ఇష్టం వచ్చినప్పుడు చేస్తానండి, ఇష్టం వచ్చినప్పుడు వస్తానంటే కుదరదు. నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి కారణం ఏంటి? ఆయనను సరిగా యథార్థంగా ఆరాధన చేయడం లేదు. అందుకనే నీ జీవితంలో ఏమొస్తున్నాయి? లోక సంబంధమైన కార్యాలు వస్తున్నాయి, లోక సంబంధమైన ఆలోచనలు వస్తున్నాయి, లోక సంబంధమైనటువంటి విధానాలతో ఆలోచన కలిగి ఉన్నారు. నీవు బలహీనరాలు అవుతున్నావు, బలహీనుడు అయిపోతున్నావు. కారణం ఏంటంటే దేవుని వాక్యానికి అప్పగించుకోలేదు నిన్ను. మన దగ్గరకు వచ్చింది వాక్యం, మనం రక్షణ పొందాం. రక్షణ పొందిన మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో ఏదో రక్షణ పొందేస్తాను, వెళ్ళిపోతున్నాను, వస్తున్నానంటే కుదరదు. మనము మొదట ఎటువంటి క్రియలు ఉన్నాయో, ఎటువంటి ప్రేమ ఉందో అంతకంటే రెట్టింపు ప్రేమలో ఉండాలి. నీవు ప్రేమ కలిగి ఉండాలి దేవుని మీద, సంఘం మీద. ఆయన కొనినటువంటి సంఘం మీద నీకేముండాలంటే ప్రేమ ఉండాలి. వాక్యం మీద, ఆయన మాట మీద నీకు ప్రేమ ఉండాలి. తండ్రి కోరిన ఆరాధన మీద నీకేముండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే నీవు మొదట ఉన్న క్రియలన్నీ కూడా విడిచిపెట్టేస్తావు అన్నమాట. కనుకనే దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల ప్రకటన గ్రంథం. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, ఆమెను వాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అంట. అంటే డబల్ గేమ్ ఆడేవాళ్ళు అంటారు, ఇటు అటుగా. గోపి అంటారు, గోడ మీద పిల్లి. అంటే ఎటొస్తే అటు దూకేస్తే కుదరదు. అంటే యేసుక్రీస్తు మార్గం ఎటువంటిదంటే తిన్నని మార్గం. ఎటువంటి మార్గం? ఒక్క త్రోవ కాదు. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు. మరి తండ్రి వద్దకు వెళ్ళాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే చాలా జాగ్రత్త కలిగి మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. వారిని వీరిని విమర్శించడం మంచిది కాదు, తీర్పు తీర్చకూడదు.
మనందరిలో ఏమున్నాయంటే పాపములు ఉంది. పాపములను చేస్తూ సమర్థించుకోకూడదు కానీ సరిదిద్దుకోవాలి. మన పాపములను దేవుని యొద్దకు వచ్చి ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మము పొందాలి, పాపములు కడిగి వేసుకోవాలి. అందుకే అనేకులు దేవుని యొద్దకు వస్తూ ఎలా ఉన్నారంట సంఘములో అంటే వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి. కానీ ఎలా ఉన్నారు నివేచ్చగా ఉన్నాము. అంటే ఇక్కడ అటు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. అలా ఉండకుండా దేవుని పక్షంగా ఏక మనసు కలిగి ఉన్నారు. ఒకే మనసు. ఎందుకంటే సంఘము ఒకటే కదా, శరీరము ఒకటే, విశ్వాసము ఒకటే, నిరీక్షణ కూడా ఒకటే. కాబట్టి ఈ విషయాలను మనము బాగా ఆలోచన చేస్తున్నప్పుడు మనం వినేటటువంటి రక్షణ వాక్యము మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే పరలోకానికి. అందుకే వాక్యం వినేవారు శ్రద్ధతో వినాలి. దేవుని బిడ్డలారా, వినే సందర్భంలో ఆ సందర్భంలోనే ఆ సమయంలోనే మనము వాక్యాన్ని శ్రద్ధతో వింటే ప్రయోజనం లేదు. ఆ మాటలు ఎప్పుడు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ పని చేస్తున్నా ఆ స్థలంలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం నిన్ను నన్ను ఏం చేస్తుంది? రక్షించింది. చూద్దాం, తిమోతికి రాసిన 2వ పత్రికను చూస్తున్నాం. అపాయం ఉంది మనకి. ఏముందంట? వాక్యం వింటున్నామంటే మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. నేను కొన్ని చోట్ల చల్లగా ఉంటానండి, కొన్ని చోట్ల వెచ్చగా ఉంటానండి, లేదా నులివెచ్చగా ఉంటాను. ఇవన్నీ కూడా ఉండకూడదు. ఎందుకంటే దేవుళ్ళు ఒకేలాగే ఉండాలి. నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తానండి ఆరాధనకి అంటే నీవు దేవునికి లెక్క చెప్పాలి. కనుకనే ఇది అపాయకరమైన కాలాలు. మనం ఉన్న కాలాలు ఎటువంటిది? అపాయకరమైనటువంటి కాలాలు. ఇది అంత్య దినములు 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినది తెలుసుకొనము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. చూసారా ఎన్ని దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ జరుగుతాయి అంత్య దినాల్లో. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తి ఏం చేయాలి అంటే వాక్యమును సరిగా వినాలి, బైబిల్ బాగా చదవాలి, సంఘ ఆరాధనలో ఉండాలి, బోధను వినాలి. వినకపోతే అంత్య దినాల్లో ఏముందంటే అపాయము ఉంది. మనము అనేకమైన విషయాలు వింటుంటాము, చదువుతుంటాము. అయితే ఇక్కడ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అంటాడు పౌలు. తిమోతి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అబ్బాయి. ఓ క్రైస్తవుడా, నీవు జాగ్రత్త కలిగి ఉండు. ఓ సోదరి, సోదరుడా, సేవకుడా, సంఘ పెద్ద జాగ్రత్తగా ఉండాలి. ఓ మనుష్యుడా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు. ఏ కాలాలు? ఎప్పుడు ఎటువైపు నుండి ఆపద వస్తుందో మనకి తెలియదు. ప్రేమగానే ఉంటారు, ఉన్నటువంటి నీ మీద కక్షగా ఉంటారు, నీతో ఉన్నట్టే ఉంటారు, నీ మీద చాడీలు చెప్తుంటారు, దేవుని సంఘానికి వెళ్తుంటారు, బూతులాడుతుంటారు. ఇవంతా ఏంటి అంటే అంత్య దినములలో జరిగే కార్యాలు. అయితే నీవు రక్షణ పొందావు కదా, సంఘంలో ఉన్నప్పుడు నీవు చెడుకి దూరముగా ఉండాలి. రెండవది, ప్రతి విధమైన కీడునకు ఎలా ఉండాలి? మనం సంఘంలో మనము క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘంలో ఉన్నాం. ఆయన కొన్నాడు మనల్ని.
ఆయన రక్తము పరిశుద్ధమైంది కదా, విలువైన రక్తమే కదా. ఆ విలువైనటువంటి రక్తముతో కడుగుబడిన మనము కూడా విలువైనటువంటి వారమే. విలువైన వారు ఎటువంటి పనులు చేయాలి? విలువైన పనులే చేయాలి. కానీ ఇక్కడ ఏమైందంటే వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి విధమైన కీడునకు దూరముగా ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే కీడంటే ఇష్టపడేవారు ఉన్నారు, కీడు చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఈ కాలాలు ఎలా ఉందంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు. అందుకే ఎలా అనగా మనుషులు స్వార్థ ప్రియులు ఎలా ఉన్నారంట? స్వార్థం, ధనం అంటే ఇష్టం, ధనాపేక్షలు, ధనాన్ని ఇష్టపడేవారు, బెంకములు ఆడువారు, ఒకరి మీద ఒకరు బెంకములు, చాడీలు చెప్పుకోవటం, అహంకారులు, అహంభావం, నేను 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 ఎవరి మాట విన్ను? దేవుని మాట విన్ను, పెద్దల మాట విన్ను, ఎవరి మాట విన్ను? అహంకారం అన్నమాట. అంతేకాకుండా దోషకులు, ఇతరులను దూషించడమే పని. తల్లిదండ్రులకు అవిధేయులు, అంటే తల్లిదండ్రులను సన్మానించండి వాక్యం చెప్తుంది. కానీ తల్లిదండ్రులు కూడా మర్యాదగా మాట్లాడినటువంటి వారు, చూడలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అవిధేయులు, విధేయత లేనివారు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు? వాక్యం వినటువంటి వారు ఇలా తయారవుతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యమును వినాలి. వింటే నీవు విశ్వాసిగా ఎదుగుతావు. నిజమైన విశ్వాసి ఏం చేస్తాడంటే రక్షణ వాక్యమును అంటిపెట్టుకొని ఉంటాడు. ఈ వాక్యము నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఏం చేస్తాడంటే వెలుగులోనికి నడిపిస్తుంది దేవుని బిడ్డలారా. అంతేకాకుండా సంఘములో ఉన్న యవనస్తులు, యవన కుమార్తెలు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే రక్షణ వాక్యం వింటున్నాం మనం. ఈ వాక్యమును బట్టి వారు ఎలా ఉండాలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 2వ అధ్యాయము 22వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము. ఇక్కడ యవ్వన ప్రాయం అనేది ఉంది. సంఘంలో యవ్వన బిడ్డలు ఉంటారు. యవ్వన ప్రాయంలో ఏమవ్వాలి? వాడు పారిపోవాలి. పారిపోవడం అంటే యవ్వనేచ్ఛలు, కోరికలు ఇవన్నీ ఉంటాయి. ఈ కోరికలు ఎప్పుడైతే ఎవరిలో ఉంటుందో వారు డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతుంటారు. సంఘాల్లోనే ఉంటారు కానీ వారి చూపులు సరిగా ఉండవు, వారి మాటలు సరిగా ఉండవు. ఆరాధనలో కూర్చున్న వారి చూపులు ఎక్కడో ఉంటాయి. యవనస్తులు కానీ యవన కుమార్తెలు కానీ అటువంటి వాటిని తప్పించుకోవాలంటే వారిలో ఏముండాలంటే రక్షణ వాక్యము ఉండాలి. అందుకే ఇక్కడ పౌలు చెప్తున్న మాట అంటే నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై. మీ హృదయాలు ఎలా ఉండాలి యవనస్తులారా? పవిత్రంగా ఉండాలి. ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా, ప్రభువునకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఈ యొక్క మన దగ్గరకు పంపబడినటువంటి రక్షణ వాక్యాన్ని వింటే ఇలాగ వెంటాడతాం. లేదంటే యవ్వనేచ్ఛల వలన ఆ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, పాడైపోవచ్చు టీనేజ్ లో. ఎందుకు అంటే వారు పవిత్రమైన హృదయాలు కలిగి లేరు, ప్రభువునకు ప్రార్థన చేయడం లేదు. ఒకవేళ ప్రార్థన చేసే వారితో వారి యొక్క స్నేహం ఉండటం లేదు. అందుకే ఇక్కడ అంటాడు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను,
సమాధానమును వెంటాడము. కాబట్టి వీటిని వెంటాడము, వాటిని అనుసరించడము యవ్వన బిడ్డలు నేర్చుకోవాలి. సంఘంలో యవనస్తుల యొక్క బలము వారికి అలంకారం. యవనస్తులు, యవన కుమార్తెలు చాలా మంది పాడైపోవడానికి కారణం ఏంటంటే వారు శరీర ఆశలు కలిగి ఉన్నారు, యవనేచ్ఛలను ఇష్టపడుతున్నారు. అందుకే పౌలు ఖచ్చితంగా చెప్తాను, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. పారిపోమంటే విడిచిపోవాలి. యవనేచ్ఛలు ఎప్పుడైనా పుట్టచ్చు, కానీ అది చెడు. నీ శరీరాన్ని పాడు చేస్తుంది, నీ ఆలోచనలు పాడు చేస్తుంది, నీకున్నటువంటి బాధ్యతలను విస్మరింపజేస్తుంది. కనుకని నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై. ఎలా ఉండాలంటే హృదయాలు యవన బిడ్డలకి పవిత్ర హృదయులై ప్రభువులకు ప్రార్థన చేయ వారితో కూడా, ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో మన మధ్యన క్రీస్తు శరీరంలో అంటుకట్టబడిన వారు, అటువంటి ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. వేరే విషయాలు నేర్చుకోకూడదు సంఘాల్లోకి వెళ్ళి. అలా నేర్చుకున్న వారు ఏమైపోయారంటే తమ జీవితాలను పాడు చేసుకున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. మనమైతే అలాగా సంఘంలో యవన బిడ్డలు అలాగా ఉండకుండా జాగ్రత్త పడాలి దేవుని బిడ్డ. ఎందుకంటే అపాయకరమైన కాలాలు, అంత్య దినములు. ఇప్పుడు నిన్ను నీవు దేనికి అప్పగించుకోవాలంటే రక్షణ వాక్యమునకు అప్పగించుకోవాలి. దేనికి అప్పగించుకోవాలి? రక్షణ వాక్యం. వాక్యం అంటేనే రక్షించేది. రక్షణ వాక్యానికి అప్పగించుకోకపోతే, నీవే సరిలేకపోతే, మన యొక్క జీవితాల్లో ఆశీర్వాదాలు కావాలని ఆశించినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడా? అందుకని మనలో ఉన్న వాటిని మన కంటిలో, అందుకే మొదటే అన్నాడు, నీవు రక్షణ వాక్యమును బట్టి వెళ్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి లోట్లను సరిదిద్దుకోవాలి. ఎందుకంటే రక్షణ వాక్యము ద్వారా మనం నడిపించబడుతున్నాం. క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే నిన్ను నీవు గద్దించుకోవాలి, ఖండించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. యవనస్తులు, యవన కుమార్తెలు కావచ్చు, ఎవరైనా సరే. అయితే కొందరు దేవుని మాటలను వినడానికి అయిష్టత చూపెడుతున్నారు. కారణము 4:3 ఉంది. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకును పోగు చేసుకుంటున్నారు. అంటే యేసుక్రీస్తు మాటలు విందామన్న ఆలోచన లేకుండా ఏదో కొత్త విషయాలు వినాలి, కొత్త స్థలాలకు వెళ్ళాలి, అక్కడ ఏదో ఉంది అని భ్రమలో వెళ్ళిపోయేటటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అక్కడ మనం ఆలోచన చేస్తే అక్కడ కూడా ఆపద ఉంది, అపాయం ఉంది. మనం ఆలోచన చేసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కాలాలన్నీ మంచిది కాదు. అంత్య దినములలో, అపాయకర కాలంలో వస్తుందని చెప్పి ముందుగానే తెలియజేశాడు పౌలు. కాబట్టి ఇప్పుడు మనల్ని కూడా దేనికి అప్పగించుకోవాలి? మనము రక్షణ వాక్యమును మన దగ్గరకు వచ్చింది. రక్షణ వాక్యము మీ యొద్దకు, మన యొద్దకు పంపబడి ఉన్నది. ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందాలి. కుటుంబంలో అందరూ కూడా దేవుని సంఘములో ఉండాలి. ఆనాడు నోవాహు దినాల్లో అయితే కుటుంబం అంతా ఎక్కడుంది? ఓడలో ఉంది. ఓడలో ప్రవేశించారా లేదా? ఈ రోజున నీ కుటుంబము సంఘం అనే స్థలములో ఉండాలి, సంఘములో ఉండాలి, క్రీస్తు శరీరములో ఉండాలి. అప్పుడే రక్షణ పొంది ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఆనాడు నోవాహు కుటుంబము ఏ రీతిగా రక్షణ పొందిందో ఆపద నుండి తప్పించబడింది. ఈరోజు కూడా మన చుట్టూ ఏముంది?
అపాయం ఉంది, మన గృహాల్లో అపాయం ఉంది, ఆపదలు ఉన్నాయి. కాబట్టి మనుషులు ఎలాగ తయారవుతున్నారు? పౌలు చెప్తున్న మాట, ఓ తిమోతి, మనుషులు స్వార్థ ప్రియులు, రెండవది ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. ఇలా తయారు కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాక్యమును విని విశ్వసించకపోవడమే. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండి మనలో ఉన్నటువంటి లోటును సరిదిద్దుకోవాలి. ప్రతి వ్యక్తి మనం చదువుకున్నటువంటి మొట్టమొదటి చదివాం మత్తయి సువార్త 7వ అధ్యాయం చదివాం. అందులో మనలో ఎన్నో మిస్టేక్స్ ఉంటాయి. ఎదుటి వాళ్ళేమో ఒక మిస్టేక్ ఉంటుంది. మన మిస్టేక్స్ అన్ని కూడా మనం ఏం చేయాలంటే కరెక్ట్ చేసుకోవాలి, క్షమించమని కోరాలి దేవుడిని. అప్పుడు నీవు నిజమైన విశ్వాసిగా వర్ధిల్లుతావు. నిజమైనటువంటి విశ్వాసి ఎవరి మాట వింటాడు? దేవుని మాట వింటాడు. అందుకనే వినట వలన విశ్వాసము కలుగును. వింటే ఏం కలుగుతుంది? అందుకే దేవుని వాక్యం మనం పరిశీలన చేస్తే దశలోనికులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, 9-10 వచనాలు. నశించువారు నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక్రియతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చెయ్యు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఇక్కడ ఏంటంటే సత్యమును నమ్మడం లేదు, అన్నింటినీ నమ్ముతున్నారు, దేన్ని నమ్మడం లేదు. సత్యం అంటే ఇష్టం లేదు. ఇక్కడ మొదటే అన్నాడు, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయేది. క్రీస్తు ప్రేమను పొందలేకుండా పోయారు కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ, ఇక్కడ 10వ వచనంలో మోసముతోనూ, ఇక్కడ పనిచేస్తుంది ఎవరు? సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండను. సాతాను బలం పనిచేస్తుంది. మీకు ఏదైనా మెంతగా చెప్పారనుకో, ఏం చెప్తారండి అంట, అమ్మ చేతులు ఏముందో చెప్పుకోండి అంటే అంటారు. ఇలా చేసేసాం అనుకో, దీనివైపు చూస్తారా? చూడరు. అలాగే ఇక్కడ అబద్ధానికి సత్యములకు ఉన్నటువంటి తేడాను మనుషులు గమనించలేకపోతున్నారు. గమనించక ఏం చేస్తున్నారంటే సాతాను కనపరచు బలమును అనుసరించి ఉన్నను. ఇందుచేత సత్యమును నమ్మక. దేన్ని నమ్మడం లేదు? సత్యాన్ని నమ్మాలి మనం. అసలు కొందరే నమ్ముతున్నారు. ఆ కొందరిలో కూడా కొందరు అటు ఇటుగా ఉన్నారు. నమ్ముదామా వద్దా, జరిగితే నమ్ముదాం, జరిగితే కూటమి పెట్టుకుందాం, లేదా జరిగితే ఇద్దాం, ఇలాంటి పద్ధతులతో ఉంటాం.
అయితే ఇక్కడ కారణం ఏంటంటే సత్యమును నమ్మక. 12వ వచనం, దుర్నీతి యందు అభిలాష గల వారందరూ. దుర్నీతి, నీతిగా ఉండమన్నాడు పౌలే సంఘానికి చెప్తూ, కానీ వీళ్ళు ఎలాగున్నారు? దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై. శిక్ష ఉంది వాడు. సత్యమని ఎవరైతే నమ్మరో వారికి ఏముంది? వాక్యం కూడా ఉంది, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును. నమ్మని నేను ఆరాధనకు వెళ్ళను, నేను ప్రార్థనకు వెళ్ళను, నేను నిర్లక్ష్యంగానే ఉంటాను, నేను తాగుతాను, నేను తిడుతూ ఉంటాను, నేను బూతులు ఆడుతూనే ఉంటాను, నేను కోపం విడిచిపెట్టను, నేను అందరి మీద నేరాలు చెప్తూనే ఉంటానంటే వీరందరూ ఎవరు? సత్య సంబంధులు గారు, దేవుని సంబంధులు గారు. అందుకే వీళ్ళు ఇటువంటి వారు సత్యమును నమ్మరు. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ. దుర్నీతి మీద ఇష్టం కలిగినటువంటి వారు, అభిలాష, కోరికలు ఉంటాయి గలవారందరూ శిక్షా విధి పొందుటకే. ఏం పొందుతారంట? శిక్ష పొందుతారు. అబద్ధమును నమ్మునట్లు. దేన్ని నమ్ముతారు వీళ్ళు ఎక్కువగా? అబద్ధాలే ఇష్టం. అబద్ధం చెప్తే ఆహా ఓహో అంటారు, సత్యం చెప్తే యేసుక్రీస్తు సత్యమును బోధించాడు. యేసుక్రీస్తు నిజంగా చాలా మంది నమ్మేశారని భ్రమలో ఉన్నాం మనం కూడా. అయితే వారి వారి క్రియలను గమనించినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మలేదని తెలిసిపోదు. నేనంట నిక్కచ్చిగా నేను ఉన్నానండి అంట, కానీ నాలో కూడా ఏముందంట? పాపము. అందుకే సంఘములో బోధ చేసినప్పుడు ఆ బోధకు లోబడాలి, క్రీస్తు బోధకు. నమ్మి బాప్తిజం పొందాలి, నమ్మకుండా కాదు. ఎందుకు? దేనికి అప్పగిస్తున్నాడు? ఏ వాక్యం మన దగ్గరకు వచ్చింది, పంపబడింది? రక్షణ వాక్యము. వాక్యం అయితే పంపించాడు, కానీ ఆ వాక్యానుసారమైన జీవితాలు కూడా మనము కలిగి ముందుకు కొనసాగాలి. మరణ పర్యంతము వరకు నమ్మకంగానే ఉండాలి. 12వ వచనం చూస్తున్నాం. దశలోనికులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. నమ్మక దుర్నీతి యందు ఆ, అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపించున్నాడు. ఎందుకంటే వారు కఠినలు అయిపోయారు, ఫరో స్వభావంలా. కాబట్టి మనం ఆ రీతిగా ఉండకుండా మనం ఏం చేయాలి? చక్కగా సత్యవాక్యమునకు మనం అప్పగించుకోవాలి. ఈ సత్యవాక్యం, రక్షణ వాక్యం మన ఎందుకు పంపబడిందని మనం గమనిస్తే మనం ఏమవుతాం? రక్షణ పొందుతాం. రక్షణ పొంది కొన్ని అవలక్షణాలు ఇక్కడ చెప్పినవన్నీ కానీ ఉంటే మనం పొందిన రక్షణకు ఏం లేదు, విలువ లేదు. కనుక అందరూ వాక్యాన్ని వినండి, విశ్వసించండి. మనసు కాకుండా మారు మనసు కలిగి క్రీస్తును నిజరక్షకుడని ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిజం పొందారు. అప్పుడు మీ స్వభావాలు మారుతాయి. అప్పుడు సంఘంలోనే ఉంటారు. సంఘంలో ఉంటే దేవునిని ఆరాధించడానికి అవకాశం ఉంది. దేవుని గుణ లక్షణాలు తెలుస్తాయి మనకు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించారు, ఆత్మతో సత్యముతో ఆరాధించారు. కనుక ఈ విషయాలను మనం గమనించి మన దగ్గరకు పంపబడినటువంటి రక్షణ వాక్యమును మనము ప్రేమతో సన్మానించాలి, ఆహ్వానించాలి మన జీవితాల్లోకి. జీవితం అంటే మనం చేసే కార్యాలన్నీ జీవితంగా, ఇంకో జీవితం ఉంది, ఆత్మ సంబంధమైన జీవితం. ఆ జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని కార్యాలు చేస్తారు, దేవుని సంఘంలో ఉంటారు, దేవునిని ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తారు. అటు వారముగా మనం అందరం ఉండి మన దగ్గరకు పంపబడినటువంటి రక్షణ వాక్యమును వెంబడించి మనం ముందుకు కొనసాగుదాం. నూతనమైన కార్యాలన్నీ మీ జీవితాల్లో జరగాలని మేము కోరుతూ ఉన్నాం. ఈ సంవత్సరము
మనం మొదటి ఆదివారం ఎక్కడున్నాం? సంఘములో ఉన్న మీరందరూ ధన్యులే. ఎందుకంటే దేవుడు ఉండే స్థలంలో ఉన్నారు, దేవునిని ఆరాధన చేస్తున్నారు. ఈ ఆరాధన ద్వారా దేవుడు మీకు మెండైన దేవుడు అందిస్తాడు. విన్న వాక్యమును బట్టి, ఇప్పుడు వాక్యము ఎవరి దగ్గరకు పంపబడింది? రక్షణ వాక్యం అంటే మన యొద్దకు పంపబడింది. మన జీవితాల్లో రక్షణ వాక్యం ఉండాలి. కనుక విన్న మీ అందరూ కూడా ధన్యులే. కనుక మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ, శ్రద్ధతో విన్న మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. వందనాలు.